రేషియో అంటే ఇద్దరిలో సమానంగానే ఇప్పుడు 100% అంటే అందులో 30-40% లేడీస్ లో ప్రాబ్లం ఉంటుంది, 30-40% జెంట్స్ లో ప్రాబ్లం ఉంటుంది. మిగతా కేసులు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఇద్దరిలో అంతా బాగుంటుంది కానీ అవ్వదు, అది అన్ఎక్స్ప్లెయిన్డ్. అది ఎందుకు అనేది ఇంకా నేచర్ అనమాట. సో లేడీస్ లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల, గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే లోకల్ గా సర్విక్స్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల సెమెన్ అనేది పైకి వెళ్ళలేకపోవడం, ఇది మెయిన్ రీజన్. తర్వాత కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేది, ఎండోమెట్రియోసిస్ అని ఇలాంటివి నెక్స్ట్ రీజన్ వస్తాయి. అలాగే జెంట్స్ లో ఏమో కణాలు తగ్గిపోవడం. ఆ కణాలు తగ్గిపోవడం అనేది చాలా కారణాలు, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, మెయిన్ గా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానీ, అలాగే ఒబేసిటీ ఇప్పుడు కాలంలో అది ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ జాబ్స్ చేసే వాళ్ళలో ఎక్కువ కూర్చొనే ఉంటారు కదా, వాళ్ళు చాలా కూర్చొని జాబ్ చేయడంలో ఒబేసిటీ అయిపోయి దానివల్ల కూడా సెమెన్ అనేది తగ్గిపోతుంది. అండ్ స్ట్రెస్, తర్వాత ఫుడ్స్ కూడా వెరీ అన్హెల్దీ ఫుడ్స్ ఇప్పుడు తినేదంతా కూడా అంతా బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ చూపించి జెంట్స్ లో ఒకప్పుడు ఎంత ఉండేది కాదు, పెరిగిపోయింది వాళ్ళలో ప్రాబ్లం, సెమెన్ లో ప్రాబ్లం అనేది. సో ఇవన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. మా దగ్గర ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. సో ఆ న్యూట్రిషనిస్ట్ వాళ్ళకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైట్ ఎలా తీసుకోవాలి, డైట్ మగవాళ్ళు ఎలా తీసుకోవాలి, లేడీస్ ఎలా తీసుకోవాలి, సెమెన్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి లేదా వెయిట్ లాస్ అవ్వడానికి, ఇవన్నీ డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి